డ్రగ్స్ కేసులో వీరభద్రరావు కోటయ్య చౌదరిని సిబిఐ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. 140 శాంపిల్స్ను సిబిఐ మెజిస్ట్రేట్ ఎదుట మరోసారి పరీక్షలు జరపనున్నారు. సిబిఐ అధికారుల బృందంతో పాటు డీఐజీ విశాల్ గున్ని కంటైనర్ను మరోసారి పరిశీలించనున్నారు. అయితే డ్రగ్స్ కేసు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. డ్రగ్స్ కేసులో వీరభద్రరావు కోటయ్య చౌదరిని సిబిఐ అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉంది. 140 శాంపిల్స్ను సిబిఐ మెజిస్ట్రేట్ ఎదుట మరోసారి పరీక్షలు జరపనున్నారు. సిబిఐ అధికారుల బృందంతో పాటు డీఐజీ విశాల్ గున్ని కంటైనర్ను మరోసారి పరిశీలించనున్నారు. డ్రగ్స్ కేసులో వీరభద్రరావు కోటయ్య చౌదరిని సిబిఐ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. 140 శాంపిల్స్ను సిబిఐ మెజిస్ట్రేట్ ఎదుట మరోసారి పరీక్షలు జరపనున్నారు. సిబిఐ అధికారుల బృందంతో పాటు డీఐజీ విశాల్ గున్ని కంటైనర్ను మరోసారి పరిశీలించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరేష్ అందుబాటులో ఉన్నారు విశాఖ నుంచి. నరేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తీక్, కొద్దిసేపు క్రితమే సిబిఐ బృందం మరొకసారి విశాఖ రావడం జరిగింది. అయితే విశాఖపట్నంలోని సీపోర్టుకు చేరుకున్న తర్వాత మొత్తం సిబిఐ బృందం అదేవిధంగా డీఐజీ విశాల్ గుండి కూడా అక్కడ చేరుకున్న తర్వాత పూర్తిస్థాయిలో మరొకసారి కంటైనర్ను పరిశీలించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న దానికి సంబంధించిన ఇలా పరిణామాల నడుమ ఇప్పుడు ఈ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంబంధించి సీఈఓని ఎండీని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అదుపులో తీసుకుని విచారించిన తర్వాత పూర్తిస్థాయిలో అన్ని ఆధారాలు బయటపడతాయి. అదేవిధంగా అసలు ఎందుకు బుకింగ్ స్లాట్ని బుక్ చేసుకున్నారు, అదేవిధంగా ఇంకా గతంలో బ్రెజిల్ నుంచి ఏమైనా ఎక్స్పోర్ట్ చేసుకున్నారా, లేకపోతే వేరే కంట్రీస్ నుంచి ఈ విధంగా డ్రగ్స్ ఏమైనా తీసుకుని వచ్చారన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. మొట్టమొదటిగా ఎండీ అదే వీరభద్రరావు చౌదరిని అదేవిధంగా కోటయ్య చౌదరిని ఇద్దరిని కూడా అదుపులో తీసుకుని విచారించినట్లయితే ఇంకా పూర్తి ఆధారాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ప్రస్తుతం సిబిఐ భావిస్తుంది. ఇలాంటి తరుణంలో మరికొద్ది సేపట్లో సైతం అంటే ఈ రోజైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిద్దరిని అదుపులో తీసుకుని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు మొత్తం 140 శాంపుల్స్ని మరొకసారి ఆ కంటైనర్లో ఉన్న మొత్తం 25 బ్యాగులకు సంబంధించి మొత్తం అంటే ఒక్కొక్క దాంట్లో మొత్తం 1000 బ్యాగులకు సంబంధించి 25 కేజీలు ఒక్కొక్కటి ఉంది. ఆ మొత్తం కూడా ఒక్కొక్క దాంట్లో ర్యాండమ్గా 19వ తేదీన మొత్తం 20 శాంపుల్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మరొకసారి ఇంకొక 140 శాంపుల్స్ని ముఖ్యంగా సిబిఐ మెజిస్ట్రేట్ ఎదుటే మొత్తం డ్రగ్ టెస్ట్ను చేయడం జరిగింది. గతంలో చేసినప్పుడు ఆ కొకైన్ అక్కడ ఉన్నట్లుగా గుర్తించారు. ఇప్పుడు డ్రగ్ టెస్ట్కి సంబంధించి డ్రగ్ టెస్ట్ అదేవిధంగా BA 3 కూడా చేయడం జరిగింది. ఒకసారి 3 కూడా పరిశీలించిన తర్వాత మరికొన్ని ఆధారాలు లభించే అవకాశం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ డ్రై ఈస్ట్కి సంబంధించి ఈ డ్రై ఈస్ట్తో పాటు డ్రగ్ని ఏ విధంగా మిక్సప్ చేశారు, అదేవిధంగా వీటిని ఏ విధంగా సపరేట్ చేస్తారు అంటే గతంలో ఇదే విధంగా ఒక కేసుని చెన్నైలో పట్టుబడినట్టుగా తెలుస్తుంది. ఇలాంటి తరుణంలోనే ఈ డ్రై ఈస్ట్కి సంబంధించి డ్రై ఈస్ట్ని అదేవిధంగా ఈ కొకైన్ ఫార్ములాని ఏ విధంగా డివైడ్ చేస్తారు, దీనికి సంబంధించిన సపరేట్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. వీరిని ఇక్కడి నుంచి అంటే విశాఖ పోర్టుకి చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి తమిళనాడుకి కానీ లేదా వేరే గుజరాత్ ఏరియాకి కానీ పంపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో సిబిఐ దర్యాప్తు మరింత ముమ్మరం చేసే అవకాశం ఉంది. అందులో భాగంగానే ముఖ్యంగా ఈ సీఈఓ కావచ్చు, ఎండీ కావచ్చు, వీరభద్ర చౌదరిని అదేవిధంగా కోటయ్య చౌదరిని కూడా ఇద్దరు కూడా అదుపులో తీసుకుని విచారించే అవకాశం ఉంది. అదేవిధంగా వీరిద్దరికీ ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన లింకులు కావచ్చు, టీడీపీలో ఉన్న కొంతమంది నాయకులకి వీరికి ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో వారి దగ్గర నుంచి కూడా కొంత సమాచారం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వీరు గతంలో ఎటువంటి బిజినెస్ డీల్స్ చేస్తారు, అదేవిధంగా కాకినాడకు సంబంధించి కూడా ఉన్న వీరి ఆఫీస్కి సంబంధించి కార్యాలయంలో కూడా దాడులు చేసిన సమయంలో వారి దగ్గర నుంచి కూడా ఎటువంటి సమాచారం లభిస్తుంది. గతంలో బ్రెజిల్తో పాటు మిగిలిన దేశాల నుంచి ఎక్కడి నుంచైనా ఈ ఆక్వాకు సంబంధించిన వేస్ట్ మెటీరియల్ కావచ్చు లేక ఫుడ్ సంబంధించిన మెటీరియల్ని ఎక్స్పోర్ట్ చేసుకున్నారని మనం కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి వీరిద్దరిని కూడా అదుపులో తీసుకుంటే ఇంకా కీలక ఆధారాలు లభించే అవకాశం ఉంది. ఈ రోజు మొత్తం తీసుకున్న 140 శాంపిల్స్ సంబంధించి సిబిఐ మరింత దర్యాప్తు వేగంతం చేసి 140 శాంపిల్స్లో కూడా ఎటువంటి డ్రగ్ కనిపించింది, అదేవిధంగా డ్రగ్తో పాటు ఈ మొత్తం డెడ్ ఈస్ట్ని అదేవిధంగా ఈ డ్రగ్ని ఎటువంటి పార్టికల్స్ ఉపయోగించి ఎటువంటి కెమికల్స్ ఉపయోగించి డివైడ్ చేస్తారు అంశంపై కూడా పూర్తిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే నరేష్, ఇప్పుడు సంధ్యా ఆక్వాకు సంబంధించిన సీఈఓ కానీ ఎండీని కానీ అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు వరకు ఆ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, ఇప్పుడు వారు ఎక్కడున్నారు అక్కడ? ప్రస్తుతం అయితే సంధ్యా ఆక్వాకు సంబంధించి వీరభద్రరావు చౌదరి అదేవిధంగా కోటయ్య చౌదరి ఎండీ అండ్ సీఈఓ ఇద్దరు సైతం కూడా ప్రస్తుతం అయితే బయట అక్కడ కనిపించిన పరిస్థితి. ఎందుకంటే మనం ఈరోజు ఉదయం కూడా వారి ఇంటికి అదేవిధంగా వారి కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. మనం సాక్షి టీవీలో చూపించడం జరిగింది. వారి కార్యాలయాన్ని ఇంటిని కూడా అక్కడ ఎవరూ లేని పరిస్థితి, మొత్తం అంతా కూడా గేట్లు మొత్తం మూసివేశారు. అదేవిధంగా సంధ్యా ఆక్వాకు సంబంధించిన బోర్డులు కూడా తీసివేశారు. కేవలం నిన్న రాత్రి ఆ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంబంధించి కేవలం ఒక అధికారి మాత్రం స్పందించారు, అతను మాత్రం మాట్లాడడం జరిగింది. అయితే కాకపోతే మా సీఈఓ అదేవిధంగా ఎండీ కానీ ఇద్దరు కూడా
కూడా ఎవరు కూడా స్పందించిన పరిస్థితి. కానీ సిబిఐకి వారు అందుబాటులో ఉన్నారని ఇందాక కొద్దిసేపు క్రితం సీపోర్ట్కి వెళ్ళి సిబిఐ అధికారులు అదేవిధంగా లోకల్ పోలీసుకి సంబంధించి డిఐజీ విశాల్గుండి అదేవిధంగా సిబిఐ మేజిస్ట్రేట్ కూడా వెళ్ళిన సమయంలో వీరిద్దరు కూడా పిలిచే అవకాశం తెలుసుకున్నాం. కానీ అప్పటికి ఎవరిని కూడా పిలవని పరిస్థితి. ఖచ్చితంగా ఈ రోజు మాత్రం వాళ్ళిద్దరిని అదుపులో తీసుకొని విచారించినట్లయితే మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం తెలుస్తుంది. ఇలాంటి తరుణంలో వారిద్దరిని కూడా అదుపులో తీసుకుని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మొట్టమొదటిగా సీపోర్ట్కి ఈ నెల అంటే ముందు మొట్టమొదటిగా కంటైనర్ వచ్చింది. కంటైనర్లో డ్రగ్స్ ఉన్నాయని సిబిఐకి ఇంటర్పోల్ నుంచి మెయిల్ వచ్చిన తరుణంలో 19వ తేదీన సీఈఓని అదేవిధంగా వీరభద్ర చౌదరిని అదే కోటయ్య చౌదరిని కూడా సిబిఐ అధికారులు అక్కడ పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత ఈ కంటైనర్లో ఏముందని అడగడం జరిగింది. ఆ కంటైనర్లో ఏముందంటే డెడ్ ఈస్ట్ ఉందని చెప్పారు. కానీ అది రిమూవ్ చేసిన తర్వాత అంటే కంటైనర్ లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్క బ్యాగ్ని ర్యాండమ్గా వాళ్ళు చెప్పినట్టే పికప్ చేసి ఆ పిక్ చేసిన దాంట్లో డెడ్ ఈస్ట్తో పాటు వెంటనే వాడి దగ్గర ఉన్న కొంత ఎక్విప్మెంట్ తోటి అందులో ఎంత మేర డ్రగ్ యాక్టివిటీ ఉంది, డ్రగ్ కంటెంట్ ఎంత ఉందని చెక్ చేయగా డ్రగ్ కంటెంట్ చాలా ఎక్కువ శాతం ఉందన్న నేపథ్యంలో అందులో డ్రగ్ ఉందని చెప్పడంతో అందరూ షాక్ అయిన పరిస్థితి. అదే మరోవైపు వీరికి తెలిసి జరిగిందా లేదని కొనమొక దర్యాప్తు చేస్తారు. కానీ ఖచ్చితంగా తెలియకుండా ఈ విధంగా జరిగే అవకాశం లేదని కూడా సిబిఐ అధికారులు భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా మనం ఒక కొరియర్ని ఆర్డర్ చేసినప్పుడు మనకి ఒక రాంగ్ ప్లేస్లో రాంగ్ ఐటమ్ రావచ్చు. కానీ ఒక ఐటెంలో ఇంకో ఐటమ్ మిక్స్ చేసి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఒక రాంగ్గా వచ్చినట్లయితే ఈ 1000 బ్యాగుల్లో కేవలం ఒక 2 బ్యాగులో 3 బ్యాగులో డ్రగ్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రతి బ్యాగ్లో కూడా డ్రగ్ కంటెంట్ తోటి డ్రగ్ ఈస్ట్ మిక్స్ చేసి ఇలా విధంగా పంపించరు. ఎందుకంటే డెడ్ ఈస్ట్లో మిక్స్ చేసి పంపించినట్లయితే ఆ డ్రగ్ని అదేవిధంగా డెడ్ ఈస్ట్ని రిమూవ్ చేయాలంటే అంటే రెండింటిని సపరేట్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. అదేవిధంగా ఒక ఎక్స్పర్ట్స్ మాత్రమే చేయగలరు. ఇలాంటి తరుణంలో సిబిఐ ఒకటే భావిస్తుంది. వీరిద్దరిని కూడా అదుపులో తీసుకున్నట్లయితే ఇంకా పూర్తి సమాచారం తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్.